అమృతం దేవతలకి దక్కి యుద్ధంలో దేవతలు గెలిచిన తరువాత రాక్షసుల రాజు అయిన బలిచక్రవర్తి రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళి అన్నారు, గురువుగారు, అమృతం పొందే ప్రక్రియలో ఎంతో కష్టపడ్డాం. మాకు భాగం వచ్చిన కొన్ని కారణాల వల్ల మాకు అమృతం దక్కలేదు. కానీ అమృతం తాగనంత మాత్రాన మేము ఎప్పుడూ దేవతల కన్నా అధికులం అవ్వలేమా? ఎప్పుడూ ఇలా ఉండవలసిందేనా? కానీ అమృతం తాగిన వాళ్ళని కూడా ఓడించగల శక్తి మాకు మీ పాదాలను సేవించడం వల్ల వస్తుంది అని నమ్ముతున్నాం. అందుకని నేను పరిపూర్ణమైన విశ్వాసంతో మీ పాదాలు పట్టుకుంటున్నా. నన్ను అనుగ్రహించండి. శుక్రాచార్యులు అన్నారు, నేను ఇప్పుడు నీతో ఒక యాగం చేయిస్తాను. దీని పేరు విశ్వజిత్ యాగం అని యాగం మొదలుపెట్టారు. యాగం యొక్క ఫలితం శ్రీమన్నారాయణుడు ఇస్తారు. అమృతము ఆయనే ఇచ్చాడు. ఇప్పుడు అమృతం గొప్పదా, గురువు గొప్పదా చూద్దాం. యాగం పూర్తి అయిన తర్వాత అందులోంచి ఒక బంగారు రథం, దానిపైన ఒక బంగారు వస్త్రం కప్పబడి వచ్చింది. ఈ రథంకి సింహం పతాకంగా ఉంది. ఎప్పుడూ బాణాలు అయిపోని 2 అక్షయ తూనీరాలు ఉన్నాయి. ఒక ధనుస్సు ఉంది. దీన్ని శుక్రాచార్యుల ఆశీర్వాదంతో బలిచక్రవర్తి తీసుకున్నాడు. బలిచక్రవర్తి తాత అయిన ప్రహ్లాదుడు ఒక స్వర్ణ పుష్పమాలని బలిచక్రవర్తి మెడలో వేశాడు. బలిచక్రవర్తి కోరిక మేరకు రథమెక్కి దేవతలపై యుద్ధానికి అమరావతి బయలుదేరాడు. ఈ విషయం ఇంద్రుడు తెలుసుకుని, ఇప్పుడు మేము బలిచక్రవర్తిని ఢీకొట్టగలమా? ఎందుకైనా మంచిది, ఒకసారి గురువుగారైన బృహస్పతిని అడుగుదామని అందరూ బృహస్పతిని అడిగారు. బృహస్పతి అన్నారు, ఇవాళ బలిచక్రవర్తికి తన గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది. ఈ సమయంలో మీరు అమృతం తీసుకున్నా మీరు ఢీకొట్టలేరు. ఎప్పుడు బలిచక్రవర్తికి తన గురువు యొక్క అనుగ్రహం పోతుందో అప్పుడు యుద్ధం చేయండి. అప్పటి వరకు మీరందరూ అమరావతి వదిలేసి శ్రీమన్నారాయణుడిని ధ్యానించండి. బలిచక్రవర్తి అమరావతికి వచ్చి చూస్తే ఒక్కరూ లేరు. ఆశ్చర్యపోయాడు. ఇంత సునాయాసంగా అమరావతి దక్కిందని సింహాసనం పైన కూర్చొని అన్నాడు, ఇక నుంచి యజ్ఞయాగాదులు చేసేటప్పుడు హవిస్సులు నా పేరు మీద ఇవ్వండి. బలిచక్రవర్తి గొప్ప దానాలు చేస్తున్నాడు. అన్ని లోకాలు పరిపాలిస్తున్నాడు. ఈలోపు దేవతల తల్లి అయిన అదితి తన కొడుకులు అమరావతి వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు అని దిగాలుగా కూర్చుంది. ఈమెని చూసిన ఈమె భర్త కశ్యప ప్రజాపతి అన్నారు, గృహస్థాశ్రమంలో ఉండి ఇంటికి ఇల్లాలివై లక్ష్మీ స్వరూపమైన ఇల్లాలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. కానీ నువ్వు ఎందుకు అలా దిగాలుగా ఉన్నావు? అదితి అంది, మహానుభావ, దితి నా సవితి. నా పిల్లలైన దేవతలను తన కుమారుడైన రాక్షసులు అడవుల్లోకి వెళ్ళేలా చేశారు. ఇవాళ యజ్ఞయాగాదులు జరిగితే హవిస్సులు కూడా ఇంద్రుడికి లేదు. అమృతం తాగిన ఇంద్రుడు శుక్రాచార్యుల వల్ల రాజ్యభ్రష్టుడయ్యాడు. కష్టమంటే తెలియని ఇంద్రుడి భార్య శచీదేవి ఇంకొకరి ఇంట్లో దాసిగా ఉంది. తన కొడుకులు గుర్తుపట్టరాకుండా అయ్యారు. అమరులు ఉండే అమరావతి రాక్షసుల పాలైంది. ఇలాంటి పరిస్థితులలో నా కుమారులకి మళ్ళీ వైభవం వచ్చేలా చేయండి. వాళ్ళు మీ పిల్లలే, వీళ్ళు మీ పిల్లలే. ఎవరికి రావలసిన రాజ్యం వారికి ఇచ్చి తండ్రిగా మీరు దీనికి సమాధానం చేయండి. కశ్యప ప్రజాపతి ఒక నవ్వు నవ్వి అన్నారు, అదితి, ఈ భార్యలు, కొడుకులు, రాజ్యాలు, సింహాసనాలు, గొడవలు ఏంటి ఇదంతా? అంతా అయోమయంగా ఉంది. ఈ సంబంధాలకు ఒక శాశ్వతత్వం, సత్యం ఉంటాయి అని నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే, అది బ్రహ్మం. నువ్వు విష్ణుమాయలో ఉన్నావు. అందుకని ఇవాళ నీకు నీ బిడ్డలు, దితి బిడ్డలు అని 2గా కనబడుతున్నారు. నీకో విషయం చెబుతా. ఈ లోకంలో కష్టంలో ఉన్నవాడిని రక్షించేది కేవలం భగవంతుడొక్కడే. నన్ను అడుగుతావేంటి? నేను కాదు రక్షించేది. నీకు నిజంగా నీ కొడుకులకి పూర్వవైభవం పొందాలి అనుకుంటే పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడిని ధ్యానించు. ఈ సృష్టిలో భగవంతుడు చేయలేనిది అంటూ ఉండదు. ఆయన అనుగ్రహిస్తే నీ కోరిక తీరుతుంది అని పయోవక్షణము అనే వ్రతాన్ని ఉపదేశం చేశారు. దీన్ని 12 రోజులు చేయాలి అన్నారు. అదితి తన భర్త చెప్పినట్టు శ్రద్ధగా చేసింది. 12వ రోజు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యారు. శ్రీమన్నారాయణుడి సాకార రూపం చూసి తనని తాను మరచిపోయి స్తోత్రం చేస్తుంది. శ్రీమన్నారాయణుడు ఏం కావాలి అని అడిగారు. అదితి అంది, నా కొడుకుని బలిచక్రవర్తి రాజ్యభ్రష్టుడని చేశాడు. మళ్ళీ తన రాజ్యం తనకి దక్కేలా చేయి స్వామి. శ్రీమన్నారాయణుడు అన్నారు,
నీ కొడుకులు కోడళ్ళు నీ భర్త పొంగిపోయేలా నువ్వు సంతోషించేటట్టు తప్పకుండా నువ్వు అడిగిన పని చేస్తాను. అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. నీ కడుపున పుట్టాలని ఉంది. నీ చేతి గోరుముద్ద తినాలని ఉంది. నన్ను ముద్దుగా ప్రేమతో పెంచుతావా? అదితి ఆశ్చర్యపోయి అంది. అంతకంటే అదృష్టమా? తప్పకుండా స్వామి. కొంతకాలానికి అదితికి శ్రీమన్నారాయణుడు పుట్టి ఉపనయనం చేసుకునే బాలుడి వయసు అంతా అయ్యాడు. అతిథి బాలుడిని చూసి మురిసిపోయింది. కశ్యప ప్రజాపతి అతిథి బాలుడికి దర్భలతో చేసిన ములత్రాడు, కౌపీనము ఇచ్చారు. బ్రహ్మ కమండలం ఇచ్చాడు. సరస్వతీదేవి జపమాల ఇచ్చింది. సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకోవడానికి మోదుగ చెట్టు యొక్క దండాన్నిచ్చాడు. ఆకాశం గొడుగు ఇచ్చింది. దేవతల గురువు బృహస్పతి యజ్ఞోపవీతమిచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రాలతో ఉపనయనం చేశారు. కుబేరుడు భిక్షపాత్ర ఇచ్చాడు. మొదటి భిక్ష పార్వతీదేవి వేసింది. వటువుని ఆశీర్వదించడానికి ఎందరో బ్రాహ్మణులు వచ్చారు. వారందరితో అన్నాడు, మీ అందరికీ దానాలు చేస్తూ ఇంత గొప్ప దాత ఎక్కడైనా ఉన్నాడా అన్నట్టు దానాలు యజ్ఞయాగాదులు చేసేవాడు ఎవరైనా ఉన్నారా? వాళ్ళన్నారు, దానములకు పెట్టింది పేరు బలిచక్రవర్తి. ఆయన యాగం చేస్తున్నాడు. నువ్వు అక్కడికి రా, మేమందరం వెళుతున్నాం. అందరూ కలిసి బలిచక్రవర్తి యాగం చేస్తున్న ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. అక్కడున్న వాళ్ళందరూ వటువుని చూసి, ఎవరితను ఇంత తేజస్సుతో ఉన్నాడు, కానీ చూడడానికి పిల్లవాడిలా ఉన్నాడు అని ఆశ్చర్యపోతున్నారు. వటువు యాగశాలలోకి ప్రవేశించి వెళుతూ దారిలో వేదాలు చెబుతున్న వారిని వాటికి అర్థమడిగి, అది కాదు దీని అర్థం ఇది అని చెప్పి వెళుతుంటే రిత్వీకులు ఇంత లేడు కాని మనకే చెబుతున్నాడు అని అనుకుంటున్నారు. బలిచక్రవర్తి ఎక్కడున్నాడు అని అడిగి అక్కడికి వెళ్ళాడు. బలిచక్రవర్తి అతని భార్య వింధ్యావళి యాగం చేస్తున్నారు. వామనమూర్తిని చూసి, ఎవరీ వటువు బ్రహ్మచారి, ఎంత తేజస్సు అని వెంటనే బంగారు పళ్ళెం తెప్పించి వటువిని ఒక ఆసనం పైన కూర్చోబెట్టి కాళ్ళు కడిగి తీర్థంగా తీసుకుని అన్నాడు, వటువా, ఎవరు నీవు? ఎవరు నీ తల్లిదండ్రులు? నువ్వు ఎక్కడుంటావు? నీ రాకతో ఇక్కడ అంతా మంగళప్రదమైంది. నా వంశం, నా జన్మ సఫలమయ్యింది. నేను 99 యాగాలు చేశాను. ఇది నా 100వ యాగం. వటువు అన్నారు, నేను ఒక చోట ఉంటాను అని చెప్పలేను. నేను అంతటా తిరుగుతుంటా. ఫలానా వాళ్ళ పిల్లాణ్ణి అని చెబితే వాళ్ళు చెప్పినట్లు నేను వినాలి. నాకు ఒకరు చెబితే వినే అలవాటు లేదు. నేను చెప్పినట్టే ఇంకొకరు వింటుంటారు. ఇది వచ్చు ఇది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది? ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చు అని అనుకో. సాధారణంగా నాకు సహాయం చేసేవాళ్ళు ఉండరు. నేను మాత్రం అందరికీ సహాయం చేస్తూ ఉంటా. ఒక్కడే ఉంటా. నాకు చుట్టమన్నవాడు ఎవడూ లేడు. ఎవరు నన్ను కోరుకుంటారో వాళ్ళ దగ్గర ఉంటుంటాను. బలిచక్రవర్తి ఈ పిల్లవాడి మాటలకి సంతోషించి అన్నాడు, నువ్వు వటువివి, బ్రహ్మచారివి. నిన్ను చూస్తే ఏదైనా వరం ఇవ్వాలనుంది. నీకు ఏమి కావాలో కోరుకో. ధనం కావాలా? గోవుల, కన్యల, రథాల, బంగారం, వజ్రాలు, భూమి, రాజ్యంలో భాగం కావాలా? ఏది కావాలన్నా కోరుకో. నేను ఏదైనా ఇవ్వగలను. వటువు ఒక నవ్వు నవ్వి అన్నాడు, నేను ఏది అడిగితే అది ఇస్తావా? దొరకని దాని గురించి పరిగెట్టే వాడికి తృప్తి ఉండదు. నేను అల్పమునకు సంతోషపడేవాడిని. అయినా నువ్వు అడిగావు కాబట్టి నాకు 3 అడుగులు ఇవ్వు. అవి ఇస్తే ఒక అడుగుతో ఊర్ధ్వలోకాలు తీసుకుంటా, ఇంకొక అడుగుతో అధోలోకాలు తీసుకుంటా. నువ్వు 3 అడుగులు ఇస్తే నేను బ్రహ్మాండమంతా నిండిపోతా. బలిచక్రవర్తి అన్నాడు, పిల్లవాడివి, నీకు అడగడం కూడా చేత కాదు. భూమికి జానడు ఉన్నావు, మళ్ళీ ఒక పెద్ద గొడుగు. నువ్వు 3 అడుగులు అంటే ఎంతొస్తుంది? నేనేమో బ్రహ్మాండములని జయించిన వాడిని. నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది. ఇంకేదైనా కోరుకో. వటువు అన్నాడు, నేను బ్రహ్మచారిని. నాకు ఏవో ఇస్తానంటావేంటి? నేను ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నానో ఆ ఆశ్రమానికి సంబంధించినవి ఇవ్వాలి. నాకు 3 అడుగులు ఇవ్వు చాలు. బలిచక్రవర్తి అన్నాడు, సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఇస్తా అని తన భార్యని బంగారు చెంబులో నీళ్లు తెమ్మన్నాడు. ఈలోపు శుక్రాచార్యులు వచ్చి బలిచక్రవర్తితో అన్నాడు, నేను నీతో విశ్వజిత్ యాగం చేయించి ఇవాళ ఇంత వైభవం ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? శ్రీమన్నారాయణుడు. ఎప్పుడూ అందరికీ ఇచ్చేవాడే తప్ప చేయి చాచి అడిగింది లేదు. ఇవాళ నీ నుంచి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రహ్లాదుడి మనవడివి. నీ వంశంలో వాళ్ళని చంపడు, నీతో యుద్ధం చేయడు.
నువ్వు ఇంద్రుడి నుంచి తీసుకున్న రాజ్యాన్ని నీ నుంచి పొంది ఇంద్రుడికి ఇస్తాడు. 3 అడుగులలో ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు. నేను నీ గురువు కాబట్టి నీకో సలహా ఇస్తున్నా. తనకు మాలిన దానం గృహస్థు చేయ అవసరం లేదు. నువ్వు దానం ఇస్తా అన్నావు కదా, కానీ ఈ సందర్భంలో ఇవ్వను అని చెప్పు, లేదా ఒక్క క్షణంలో నువ్వు అన్నీ కోల్పోతావు. బలిచక్రవర్తి అన్నాడు, లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు నా దగ్గరికి వచ్చి చేయి చాపాడు అంటున్నారు. ఎన్ని జన్మలు ఎత్తానో ఇలాంటి అదృష్టం దక్కింది. దేవదానవులని శిక్షించిన చెయ్యి, భక్తుల కోరికలు తీర్చిన చెయ్యి. ఏ చెయ్యి భక్తులకి అభయమిస్తుందో ఆ చెయ్యి భిక్ష కోసం నా కింద ఉంది, నా చెయ్యి పైన ఉంది. ఇంతకన్నా ఏం కావాలి? మళ్ళీ పుడతానా? ఈ రాజ్యం ఎప్పటికీ ఉండిపోతుందా? పోతే పోని, ఎవడికి కావాలి? నేనే పోయినా పర్వాలేదు. ఇవన్నీ శాశ్వతమా? మనం పోయేటప్పుడు తీసుకెళతామా? నా రాజ్యం పోయి నేను దరిద్రుడని అయితే భిక్షపాత్ర పట్టుకుని భిక్షాటన చేస్తా. కానీ మాట తప్పితే నేను బ్రతికినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే. అందుకని నేను దానం చేస్తాను. శుక్రాచార్యులు అన్నారు, అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్టు చేశాను నా తపశ్శక్తితో. ఇవాళ నువ్వు గురువు మాట కాదన్నావు, అందుకని నువ్వు వెంటనే రాజ్యభ్రష్టుడు అవుతావు అని శపిస్తున్నా. బలిచక్రవర్తి బంగారు పళ్ళెంలో వామనమూర్తిని పాదాలు పెట్టమన్నాడు. వామనమూర్తి తన పాదాలని ఆ పళ్ళెంలో పెడుతుంటే ఇంత దగ్గర నుంచి స్వామి పాదాలు చూసి వాటిని కడిగే అదృష్టం నాకే దక్కింది అని సంతోషపడుతూ అన్నాడు, ఓ వటువా, నా దగ్గరికి వచ్చి నా దానం పుచ్చుకుంటున్నావు. ఎంత అదృష్టవంతుడను నేను అని తన భార్య తెచ్చిన నీళ్లను వామనమూర్తి చేతిలో పోస్తున్నాడు. ఇది చూస్తున్న శుక్రాచార్యులు అనుకుంటున్నారు, అయ్యో దానం ఇచ్చేస్తున్నాడు, ఆ నీటి ధార అయిపోతే దానం పూర్తి అవుతుంది అని కమండలంలోకి వెళ్ళి నీటి ధారకి అడ్డుపడ్డాడు. నీరు పడటం లేదు అని బలిచక్రవర్తి చూస్తుంటే వామనమూర్తి ఒక దర్భ తీసుకుని ఏదో అడ్డుపడింది అని ఆ కమండలంలోని దర్భని ఒక్కసారి పొడిచాడు. అందులో ఉన్న శుక్రాచార్యుల ఒక కన్ను పోయి బయటపడ్డాడు. మళ్ళీ కమండలంలోంచి నీళ్లు పోస్తూ దానం చేసేశాడు. వామనమూర్తి అన్నారు, చక్రవర్తి, దానం చేశావు కదా, భూమిని కొలుచుకోనా? బలిచక్రవర్తి కొలుచుకోండి అన్నాడు. వామనమూర్తి ఇంతింతై బ్రహ్మాండమంతా అయి ఒక కాలిని పైన ఇంకొక కాలిని భూమిపైన పెట్టి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని మళ్ళీ వటువుగా అయ్యాడు. బలిచక్రవర్తి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు, నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నీ 3వ అడుగు నా తలపైన పెట్టు. వామనమూర్తి బలిచక్రవర్తిని వరుణపాశాలతో కట్టేశాడు. ఇది చూసి అక్కడ ఉన్న రాక్షసులు వచ్చింది శ్రీమన్నారాయణుడు అని తెలుసుకుని యుద్ధం చేయడానికి సిద్ధపడితే బలిచక్రవర్తి వారిని ఆపి, మీరెవరూ యుద్ధం చేయకండి. ఎవడు ఇదంతా ఇచ్చాడో వాడే ఇదంతా తీసుకుంటున్నాడు. రాక్షసులు పాతాళంలోకి వెళ్ళిపోయారు. వింధ్యావళి వామనమూర్తి కాళ్లపై పడి అంది, నా భర్తకి వచ్చింది ఎవరో తెలుసు, రాజ్యం పోతుంది అని తెలుసు, తెలిసి కూడా దానం చేశాడు. కానీ నువ్వు నా భర్తని వరుణపాశాలతో కట్టేశావు. ఏ పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నువ్వు అనాథ రక్షకుడవే, నా భర్తని విడిచిపెట్టు అని ప్రార్థించింది. బలిచక్రవర్తి మాత్రం ఇది నాకు స్వామి ఇచ్చిన అనుగ్రహమని నమస్కరిస్తూ నిలబడ్డాడు. బ్రహ్మ వచ్చి పాశం తీయమని ప్రార్థించాడు. ప్రహ్లాదుడు వచ్చి అన్నాడు, స్వామి, నువ్వే గురువు, నువ్వే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించి ఇంద్ర పదవి వచ్చేలా చేశావు. అన్నీ ఇచ్చింది నువ్వే, తీసుకుంది నువ్వే. నీ పాదాలు సేవించడంలో వచ్చే ఐశ్వర్యం ఇంకా ఎందులో ఉంది? శ్రీమన్నారాయణుడు అన్నారు, బలిచక్రవర్తికి ఎందుకు శిక్ష పడింది అంటే ఇతను ఎంత మంచివాడైనా చాలా కాలం రాక్షసుల సాంగత్యం చేయడం వలన నేను నాది అనేది ఉండిపోయింది. కానీ ఇవాళ మహర్షుల బ్రాహ్మణులతో ఉండడం వలన సజ్జనుడై భగవంతుడి గురించి తెలిసి నిలకడగా ఉన్నాడు. ఎప్పుడైతే తన ఆత్మని తెచ్చి నా పాదాలపై పెట్టి శరణాగతి చేశాడో, ఎప్పుడైతే కష్టంలో సుఖంలో నన్ను తలుచుకున్నాడో అలాంటి వాడిని నా కొరకు నేను రక్షించుకోవాలి. నేను ఉన్నాను అని తెలియజేయడానికి రక్షించాలి. అందుకని వాడి కోసం వాడిని రక్షించడం కాదు, నా కోసం వాడిని రక్షించాలి. వరుణపాశాలతో కట్టాను, ఎవరినైనా సహాయం అడుగుతాడేమోనని. కానీ ఇదంతా భగవంతుడి అనుగ్రహం అని నిలబడిపోయాడు. అందుకని బలిచక్రవర్తి, సావర్ణి మనువు అయ్యే కాలంలో నిన్ను దేవేంద్రుడిని చేస్తా, సుతల లోకమునకి అధిపతిని చేస్తున్నా. సర్వకాలంలో నా సుదర్శన చక్రం నీకు అండగా ఉంటుంది.
తర్వాత నాలో నిన్ను కలుపుకుంటా అని వరమిచ్చారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.